ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. లలితాంబికాయై నమ. మనము రోగాలతో బాధపడుతుంటాం. ఈచి బాధలు అంటారు. ప్రకృతి సంబంధమైన దోషాలు, దైవ సంబంధమైన యొక్క దోషాల వల్ల మనకు అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. ఈ అనారోగ్యం ఏర్పడినప్పుడు ఈ అనారోగ్య రోగాల నుంచి బయటపడాలి అని చెప్పి అనుకున్నప్పుడు దానికి మనకు ఈ లలితానామాలలోనే ఒక మంచి రెమెడీ ఇచ్చాడు. ఏంటది అంటే, ఓం శ్రీ రోగపర్వత దంభోళి మృత్యుదారు కుటారికాయై నమః అని చెప్పేటువంటి ఒక నామాన్ని మనకు అందించాడు. ఆ నామాన్ని గనక జపం చేసినట్టయితే రోగాలన్నీ సమసిపోతాయి, ఆరోగ్యం బాగుపడుతుంది, అకాల మృత్యువు దూరమైపోతుంది మనకు. ఎలా? ఓం శ్రీ రోగపర్వత దంభోళి మృత్యుదారు కుటారికాయై నమః అనేటువంటి ఒక్క నామాన్ని గనక జపము చేసినట్టయితే మనకు ప్రకృతి సంబంధమైనటువంటి ఒక్క రోగాల నుంచి విముక్తి జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారు రోగపర్వతం అనేటువంటి ఒక్క అడవికి, అరణ్యానికి, రోగాలు అనేటువంటి ఒక అరణ్యానికి ఆమె గొడ్డలి పెట్టు లాంటిదట అమ్మవారు. మృత్యుదారు కుటారిక. మృత్యు అంటే మరణం, అకాల మరణాలు. మరణం అందరికీ సహజం అనుకోండి. మరణం లేని జాతస్యోహి ధ్రువోర్ మృత్యు, మరణం వస్తుంది. అది సవ్యమైనటువంటి మరణం కాకుండా అకాల మృత్యువు, ఏదో యాక్సిడెంట్ ఎటువంటి మరణిస్తూ ఉంటారు అకాల మృత్యువులు. అలా అకాల మృత్యు యొక్క మరణం నుంచి తప్పించడానికి ఈమె మృత్యుదారు కుటారిక. మృత్యువు అనేటువంటి ఒక చెట్టుకు గొడ్డలి లాంటిది అమ్మవారు. ఆ మృత్యువును దగ్గర రాకుండా చేస్తుంది. అందుగురించి ఈ నామాన్ని అనారోగ్యంగా ఉన్నటువంటి ఒక వ్యక్తులు ఓం శ్రీ రోగపర్వత దంభోళి మృత్యుదారు కుటారికాయై నమః అనేటువంటి ఒక్క నామాన్ని గనక జపం చేసినట్టయితే రోగాల బాధ నుండి దూరంగా మనం వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఇవేమో ప్రకృతి సంబంధమైన రోగాలు. ఇక ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవికమైనటువంటి ఒక రోగాలు 3 ఉంటాయి. మనం చేసుకున్న కర్మలను బట్టి వచ్చేటువంటి ఒక, గత జన్మలో చేసుకున్న కర్మలను బట్టి వచ్చేటువంటి ఒక రోగాలు కొన్ని, ఇతరత్ర బాధల వల్ల వచ్చేటువంటి ఒక రోగాలు కొన్ని. ఇలాంటి యొక్క రోగాలు కూడా పోవడానికి మనకు ఇంకొక నామం ఉంది. ఏంటది? ఓం శ్రీ తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికాయై నమః. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికాయై నమః అనేటువంటిది. తాపత్రయాగ్ని అంటే ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవికమైనటువంటి ఒక 3 అగ్నుల మూడింటి వల్ల వచ్చినటువంటి ఒక రోగాలు ఏవైతే ఉన్నాయో ఆ రోగాలన్నీ కూడా దూరం కొట్టి ఆనందింపజేసేటువంటిది మనకు లలితా త్రిపుర సుందరి. ప్రకృతి సంబంధమైన ఈతి బాధలు అంటారు. ప్రకృతి సంబంధమైనటువంటి యొక్క బాధలను పోడగొట్టడానికి ఓం శ్రీ రోగపర్వత దంభోళి మృత్యుదారు కుటారికాయై నమః అనేటువంటి ఒక నామాన్ని జపించండి. తాపత్రయాగ్ని ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవికమైనటువంటి ఒక బాధలను పోడగొట్టడానికి ఓం శ్రీ తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికాయై నమః అనేటువంటి ఒక నామాన్ని కనుక జపించినట్టయితే మనకు ఎన్నో విధాల మంచి కలిగి మనకు అన్ని రకాలుగా మనకు శుభం కలుగుతూ ఉంటుంది. ఇలా ఈ రోజు చేయండి. మనము నాటితో ఇంకా ముందు ఎన్నో ఇలాగా చూసినట్టయితే మనకు లలితానామాలలో ఎన్నో రకమైన ఒక ఉపాయాలు దొరుకుతూ ఉంటాయి. ఇక ముందు మనము అప్పుడప్పుడు కొన్ని చెప్పుకుంటూ ఉందాము.
इति शुभं स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महिं महीषा गोब्राह्मणेभ्यः सोमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु।